పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఆహ్, అంశం వైరల్ అవుతా ఉంది. ఏంటంటే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తను మహారాష్ట్ర గవర్నర్‌గా చేసి ఈ మధ్యనే లేటెస్ట్‌గా ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు. సో, భారత పార్లమెంట్‌లో ఎన్‌డీఏ అభ్యర్థిగా రాజ్యాంగబద్ధమైన పదవది. రాష్ట్రపతి తర్వాత ఉపరాష్ట్రపతి సెకండ్ లీడ్ ఉంటుంది రాజ్యాంగబద్ధమైన పదవుల్లో. సో, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సిపి రాధాకృష్ణన్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె గారు మాటలు ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి మాటలు అది వీడియోస్‌లో గాని, ప్రింట్ మీడియాలో గాని, డిజిటల్ మీడియాలో గాని దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతా ఉంది. వైరల్ అవుతా ఉంది. దాని సారాంశం ఏందంటే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అమ్మగారు ఎవరైతే ఉన్నారో జానకి అమ్మాల్ గారు, జానకి అమ్మాల్ గారు గూడా ఒక టీచర్. టీచర్ అయినప్పుడు అదే టైంలో టీచర్‌గా ఉన్న టైంలోనే ఆహ్, ఆహ్, ఈ మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారికి జన్మనివ్వడం జరిగింది. సో, ఈ క్రమంలోనే సిపి రాధాకృష్ణన్ గారికి ఆ పేరు పెట్టారు. రాధాకృష్ణన్ అనే పేరు. దీంట్లో ప్రత్యేకత ఏందంటే సిపి రాధాకృష్ణన్ గారు పుట్టిన టైంలో భారతదేశానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రపతిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఆయనకి ఇప్పుడు ప్రస్తుత ఉపరాష్ట్రపతికి ఆ పేరు పెట్టారనేది మనకు వినపడుతున్న మాట. మనకున్నటువంటి సమాచారం. సో, జానకి అమ్మాల్ గారి అంటే సిపి రాధాకృష్ణన్ గారి అంటే భారత ఉపరాష్ట్రపతి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో అన్నాడట. అంటే భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ లాగానే వీడు గూడా అంటే తండ్రి గదా! వీడు గూడా రాష్ట్రపతి కావాలనుకుంటున్నావా? అనే మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతా ఉన్నాయి. మనకెక్కడ చూసినా అదే కనపడతా ఉంది. సోషల్ మీడియా నిండా, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా ఎన్ని యాప్స్ ఉంటే అన్నిట్లలో ఇది కనపడతా ఉంది. సో, అందుకోసం ఇది అవుతా ఉంది. సీన్ కట్ చేస్తే అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మన ఉపరాష్ట్రపతికి పెట్టుకున్నారు సిపి రాధాకృష్ణన్‌కి. సో, సీన్ కట్ చేస్తే 62 ఏళ్ల తర్వాత అదే నిజమైంది. సో, భారత ఉపరాష్ట్రపతి ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎవరైతే ఉన్నారో సిపి రాధాకృష్ణన్ అమ్మగారు ఎవరైతే ఉన్నారో జానకి అమ్మాల్ గారు ఆ విషయాన్ని చెప్తూ చాలా సంతోషపడతా ఉన్నారు. సో, ఏమైనా కొడుకుల్ని కనటమే కాదు వాళ్ళని ప్రయోజకులు చేయటంలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యంగా పేరెంట్స్ పాత్ర ఉందంటున్నాను. సో, ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర జానకి అమ్మాల్ గారు లేకపోతే ఉపరాష్ట్రపతికి సంబంధించిన తల్లిదండ్రుల పాత్ర క్రియాశీలమైందని చెప్తూనే ముఖ్యంగా తల్లిదండ్రులు పెంపకం ఉంటుంది. దాంతో పాటు తల్లిదండ్రులు లేనటువంటి నేను ఒక ఎన్‌జీఓ న్యూ లక్ష్య ఒక ఎన్‌జీఓ నడుపుతున్నాను కాబట్టి సో, అచ్చం అర్పణ హోమ్స్ అవన్నీ వెళ్తుంటాను కాబట్టి తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు. సో, వాళ్ళు ఈ వీడియో గనక చూస్తారో లేదో తెలియదు. ఒకవేళ చూస్తే గీస్తే అట్టు కాకుండా ఉండడం కోసం 2 మాటలు చెప్తాను. ముఖ్యంగా అర్పన్స్ ఉంటారు. సెమీ అర్పన్స్ ఉంటారు. సెమీ అర్పన్స్ అంటే అమ్ముండి నాన్నలు ఉండరు. నాన్నుండి అమ్మ ఉండరు. అంటే చనిపోవటం ఇంక ఇతర కారణాలు ఏమన్నా. సో, ఒకళ్ళ పెంపకంలో పెరుగుతుంటారు. ఇంకొంతమంది అర్పన్స్ అంటే పూర్తి స్థాయి అర్పన్స్ తల్లిదండ్రులు ఇద్దరు ఉండరు. అప్పుడు గ్రాండ్ పేరెంట్స్ పెంచే ప్రయత్నం చేస్తారు. బంధువులు పెంచే ప్రయత్నం చేస్తారు. లేకపోతే అర్బన్ హోమ్స్‌లో పెడతారు. అందుకోసం గార్డియన్ అంటాము. పేరెంట్స్ అంటున్నాను. అందుకోసం పెంపకం నుంచే అంతా వస్తుంది. ముఖ్యంగా పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు కావాలి. ముఖ్యంగా జానకి అమ్మాల్ గారికి అమ్మ నీ కొడుకుని ప్రయోజకుడిగా చేసి ఈ దేశ ఉపరాష్ట్రపతిగా చేశావు. మంచి రాజకీయవేత్తని దేశానికి అందించావు. భవిష్యత్తులో రాష్ట్రపతి కూడా కావాలని కోరుకుంటున్నాను తల్లి. సో, నీ బిడ్డకి నిండు దీవెనలు ఉంటాయని ముఖ్యంగా బీసీ బిడ్డగా ఈ దేశంలో 79 సంవత్సరాలు అవుతా ఉంది. స్వతంత్రం వచ్చి దేశానికి. ఇప్పటివరకు ఈ 79 సంవత్సరాల్లో భారత రాష్ట్రపతి గాని, ఉపరాష్ట్రపతి కూడా కాలేదు. ఒక బీసీ బిడ్డ. కానీ నీ కన్నబిడ్డ ఈ దేశానికి మా ప్రతినిధిగా పెడుతున్న నేపథ్యంలో బీసీ బిల్ ఏదైతే ఉన్నదో బీసీ బిల్లు తెలంగాణలో బీసీలకి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ అని చెప్పేసి రాష్ట్రపతి ఆఫీస్‌లో పెండింగ్‌లో ఉన్నది. దానికోసం ఒక బీసీ బిడ్డగా ప్రయత్నం చేయాలని రాధాకృష్ణ గారిని అదేవిధంగా దేశవ్యాప్తంగా సకల కుల జనగణన 2026 ఏప్రిల్, అక్టోబర్ మాసాల్లో స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో 2026, 2027కి సంబంధించి సో, దాంట్లో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కుల సమాజం మరి ఏం చేస్తాం కులాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో తెల్ల జాతీయులు, నల్ల జాతీయులు ఉంటారు. మన దగ్గర కులాలు ఉన్నాయి. సో, వీళ్ళకి సామాజిక న్యాయం, భూమి పంపిణీ, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, విద్య, వైద్యం, ఉపాధి, సమాన అవకాశాల సమాజం కోసం స్కిల్ డెవలప్‌మెంటు, సామాజిక న్యాయం, అదేవిధంగా జనాభా మేమెంతో మాకంత వాటా. సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ
భూమి పంపిణీ కూడా జరగాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలని, కామెంట్స్‌ని కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనండి.